అయితే కవిత ఇంకో విషయం కూడా, మరి బీఆర్ఎస్ను అనబోయి మా పార్టీని అన్నదా, మా కాంగ్రెస్ పార్టీని ఏమో అన్నది. మునిగిపోయానవా, కూలిపోయా, అదే మునిగిపోయానవా అంటే బీఆర్ఎస్ను అనబోయి కాంగ్రెస్ను అన్నట్టున్నదని నేను అనుకుంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కవిత, కాంగ్రెస్ పార్టీ అనేటికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ దేశంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఈ దేశంలో ప్రధానమంత్రులను చేశాది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులను చేశాది. అటువంటి చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ ఇంకా కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా మునిగిపోదు కవిత. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్ను అనబోయి కూడా పుచ్చికిపోయి మరి కాంగ్రెస్ను మునిగిపోయే నవనో ఏదో అన్నావు. అది మరి బీఆర్ఎస్ అనిపోయి, ఎందుకంటే నువ్వే ముంచుతున్నావు కదా బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీని కథం చేసే నువ్వు బయటకు వచ్చినావు. బీఆర్ఎస్ పార్టీ కథమవుతుందనే కదా నువ్వు బయటకు వచ్చింది. మరి బీఆర్ఎస్ అనుభవి మా కాంగ్రెస్ పార్టీని అన్నవో ఏందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 1000 సంవత్సరాలైనా మునుగదు. ఇది సముద్రం. సముద్రం ఎప్పుడన్నా మునుగుతుందా? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో సముద్రం ఎప్పుడు మునుగదు. సముద్రం లాగానే ఉంటది. ఆ సముద్రంలో వచ్చి అన్ని కలిసిపోతాయి. మరి నిన్ను చూస్తే చెరిమిల గుర్తుకొస్తుంది కవితక. మాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ ఇక బాధపడుతున్నాం. కానీ ఎందుకంటే ఒక ఆడిబిడ్డవు, తెలంగాణ ఆడిబిడ్డవు, అయితే నీకు అన్యాయం జరిగితే మాకు కూడా కొంచెం బాధే ఉంది మనసులో. కానీ పాపం చెరిమిలక్కను గుర్తుకొస్తుంది మాకు. ఎందుకంటే చెరిమిలక్క జగన్తో విభేదాలు చేసి బయటికి వచ్చింది. అక్క వచ్చి గిట్లనే కాంగ్రెస్ పార్టీని తిట్టింది, ఇతర పార్టీలను తిట్టింది. తిట్టి చివరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మా చెరిమిలక్క. అంటే కాంగ్రెస్ రక్తమే మేము ఒప్పుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది. వచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటున్నాడే మా చెరిమిలక్క రక్తమే కాంగ్రెస్, అది ఒప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్. మా చెరిమిలక్క ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అది గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నువ్వు అటు పోయి పార్టీ పెట్టుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గుణం అంటే, ఈ దేశంలో ఉన్న ప్రజలు, మా ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది. రేపు పొద్దుగాల నువ్వు పార్టీ పెట్టుకున్నా మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి రావాల్సిందే. ఈ సముద్రంలో మళ్ళీ నువ్వు కలపవలసిందే దాంట్లో. ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు, ఎంతమంది కనుట కట్టిన నాయకులు అందరూ వచ్చి తప్పులు చేస్తారు. ఎన్నో చేసి కాంగ్రెస్ తిట్టుకుంటూ పోయేటోళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ దగ్గరికి వచ్చి మళ్ళీ తప్పైంది దండం పెడితే మన కాంగ్రెస్ పార్టీలో కలుస్తామని అంటారు. కాంగ్రెస్ పార్టీ కరుణించి నా భారతదేశ బిడ్డలు, నా బిడ్డలే కదా, కోపం వచ్చింది వెళ్ళిపోయినరు, మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చిందంటే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ. కన్న తల్లి తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలను దూరం చేసుకోరు. ఎటు పోయినా ఎంత తిట్టినా మళ్ళా నా బిడ్డలే అని కలుపుకుంటాడు. కాబట్టి అలాగానే తల్లిదండ్రులు లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరు తిట్టినా, ఎవరు పోయినా, ఎన్ని పార్టీలు పెట్టుకున్నా తిరిగి మళ్ళా కాంగ్రెస్ సముద్రంలో తిరుగుతారు. కాంగ్రెస్ తల్లి లాంటిది కాబట్టి కలుపుకుంటుంది. నా బిడ్డ ఎటు ఎంత దూరం పోయినా నా బిడ్డలే కదా అని కలుపుకునే గుణం కాంగ్రెస్ కున్నది అంటున్నా. అంటే నువ్వు పార్టీ పెట్టుకున్నా మళ్ళా తిరిగి ఎప్పటికైనా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చి నువ్వు క్షమించు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు. ఎందుకంటే ఇది సముద్రం కదా. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర అని చెప్తున్నా, జరగబోయే చరిత్ర కూడా చెప్తున్నా.
కాబట్టి ఇలా అంటే మీకు కూడా తెలిసే రాష్ట్రంలో అప్పుడప్పుడు అన్ని పార్టీలు చిన్న చిన్న చితక అన్ని పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఎటచ్చిరే ఎలా కలిపిరే? కాంగ్రెస్ పార్టీలో కలిపిర్రు, కాంగ్రెస్ పార్టీలో కలిపిర్రు. రేపు కూడా గంతే జరుగుతుంది, రేపు కూడా గంతే జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ పార్టీని తిడితే వాడయి, ఒక కాంగ్రెస్ పార్టీదే పడుతుంది తిడితే. మళ్ళీ తిట్టి ఎందుకంటే భారతదేశానికే కన్న తల్లి లాంటిది, తండ్రి లాంటిది అటువంటి పార్టీ. కాబట్టి ఎవరు తిట్టినా మళ్ళీ తిరిగి నా బిడ్డలే అని చేర్చుకునే గుణం కాంగ్రెస్కు ఉన్నది. ఇది సముద్రము, ఈ సముద్రంలో మళ్ళీ అందరు వచ్చి ఇళ్ళనే కలుపుతారు, అందులో డౌట్ లేదు. అక్క నువ్వు పార్టీ పెట్టుకోవాలి, నువ్వు విజయవంతంగా మరి నీవు పార్టీ పెట్టుకొని నువ్వు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. నువ్వు తిరిగి మళ్ళా కన్న తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి, తెలంగాణ ఇచ్చిన తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే ఆదరిస్తుంది అంతే, తెలంగాణ ఇచ్చిన తల్లి మరి ఖచ్చితంగా ఆదరిస్తుంది కావచ్చు భవిష్యత్తులో. నువ్వు పార్టీ పెట్టుకో, నువ్వు విజయవంతంగా పార్టీని విజయవంతం చేసుకో, ఈ ప్రజల కోసం పనిచేయి, బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం పనిచేయి. మళ్ళా నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కన్న తల్లి దగ్గరికి వస్తే, తెలంగాణ ఇచ్చిన తల్లి దగ్గరికి వస్తే నేను మళ్ళీ నా బిడ్డనే కానీ చేర్చుకునే అవకాశాలు ఉంటాయి నీకు. ఎందుకు నీ తల్లి ఎప్పటికీ నీకు అండగా ఉంటుందని చెప్తున్నా నేను. ఎందుకంటే నీ కుటుంబం నీ తండ్రి మోసం చేసినట్టు ఇక్కడ ఇది కాదు. నేను కనకపోయినా కన్న తల్లి లాంటిది ఇది. నువ్వు కన్న తల్లిని ఎప్పుడు కూడా అనద్దు, ఎందుకంటే నీ తల్లి ఎంతనో కాంగ్రెస్ కూడా అంతే. కాబట్టి అది గుర్తు పెట్టుకోమని కవిత గారికి సలహా ఇస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక నుండి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముగిసిన కథ. ఎందుకంటే వాళ్ళు ఇంక కొద్ది రోజులలో జైలుకు పోతున్నారు. వాళ్ళు జైలుకు పోతున్నారు. కేటీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇక ముగిసిన కథ. ఈ ఎమ్మెల్యేలు అమెరికా పోయి వచ్చినాక వాళ్ళు ఎవరి దారి వాళ్ళే. కవితకెంబడి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేటీఆర్ నీకు తెలుస్తలేదు ముచ్చుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు కవిత గారితోనే ఉన్నారు. మెయిన్ క్యాడర్ అంతా కవిత గారితోనే ఉన్నారు. ఇక వాళ్ళందరినీ పట్టుకొని ఆమెకు ఎక్కడికి పోవాలని ఆమెకు తెలుసు. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, అయితే అందరిని ఏమడే ఉన్నారు ఇంటి అనుకునేవు. వాపును చూసి బలిపి అనుకోకు. ఎందుకంటే అందరూ కూడా కవితకెంబడే టచ్లో ఉన్నారు. పాపం అక్క మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది, కానీ నేను చెప్పలేను. అసలు విషయాలు చాలా ఉన్నాయి చెప్పేటి, కానీ ఇక నేను ఎంతవరకు చెప్పాను నాకు అంతవరకు చెప్తున్నా. అక్క నీకు ఖచ్చితంగా అండగా ఉంటాడు ఒక ఉద్యమకారుడికి. కానీ నువ్వేం బాధపడకు, నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు పార్టీ పెట్టుకో, నువ్వు సక్సెస్గా నీకు ఆపత వచ్చినప్పుడు అసలు తల్లి ఉన్నది, తెలంగాణ ఇచ్చిన తల్లి ఉన్నది. కాబట్టి నువ్వు బాధపడకని చెప్పి ఈ సందర్భంగా ఊరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ